ఈ పరాభావనామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఏ విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయాల పట్ల మీరు కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, వృశ్చికం వారికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి పరాభావన సంవత్సరంలో అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రధానంగా మీకు 4వ స్థానంలో రాహు ఉంటూ పంచమ శని, అష్టమ స్థానంలో ఉండేటువంటి గురువు భాగ్యస్థానంలోకి వస్తూ దశమంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ గమనించుకున్నట్లయితే వృశ్చికం వారికి 4వ స్థానంలో ఉండేటువంటి రాహువు దగ్గరికి అధిక గ్రహాలు రావడం ఇంకా సంవత్సరానికి ముందే, దానివల్ల కొంత ఏదైనా కానీ ఈ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు వాహనం మీద వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పరాభావన సంవత్సరంలో నవంబర్ వరకు రాహు 4వ స్థానంలో ఉంటాడు కాబట్టి అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, అక్కడ ఏదైనా కోర్సెస్ చేయాలి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినవి, అటువంటి వాటికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కాకపోతే మీకు పంచమ స్థానంలో శని ఉన్నందుకు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరగా తీసుకోవాల్సిన ఆలస్యం చేయడం, కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన తొందరగా తీసుకోవడం లాంటివి జరుగుతాయి. దీనివల్ల కొంత మీరు అనవసరంగా ఇబ్బంది పడతారు. కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రధానంగా జాగ్రత్తగా ఉండండి. అందులో ప్రధానంగా దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ నిర్ణయాలు, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం అనుకోండి, ఉద్యోగంలో మానేయడం అనుకోండి, ఇటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు వివాహ సంబంధించినటువంటి విషయంలో జూన్ నుంచి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జూన్ నుంచి వివాహం ఒకటే కాదు, సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. బికాజ్ ఆఫ్ పంచమంలో ఉండేటువంటి శని మీద గురువు దృష్టి పడుతుంది. అయితే ఇక్కడ మీకు పంచమంలో శని ఉన్నందుకు కాలభైరవుడి యొక్క అష్టకం కనుక మీరు ఎంత చేస్తూ ఉండంత బాగుంటుంది. కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉద్యోగ స్థానంలో దశమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి రెగ్యులర్గా గణపతి ఆరాధన చేసుకోండి. మరియు 2 నామాలు ఉంటాయి, అవి రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నట్లయితే కూడా మీకు ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉండదు ఈ సంవత్సరం. అందులో ముఖ్యంగా నవంబర్ వరకు కేతువు దశమంలో ఉంటున్నాడు కాబట్టి ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయే నమః, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఈ 2 చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అదేవిధంగా కొంచెం సంతానం విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో, వాటి విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. నిత్యము కాలభైరవుడు ఆరాధన చేసుకోవడము, గోవులకి బెల్లం తినిపించడం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మారింది, నూతన సంవత్సరం వచ్చింది, ఇక్కడి నుంచి అయినా సరే లైఫ్ బాగుంటుందా అని చెప్పి ఆశపడుతూ ఉంటారు. మనిషి అభివృద్ధి అవ్వడానికి పడేటువంటి ఆశ ఎప్పుడు కూడా తప్పు కాదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంతసేపు కూడా ఏలినాటి శని, సర్పదోషం ఉంది, ఇవి ఒకటే కాదు, మీ పర్సనల్ చార్ట్లో గ్రహాలు ఏ రకంగా ఉన్నాయి అంటే లగ్నం ఎలా ఉంది, లగ్నాన్ని బట్టి మీ ఎదుగుదల చెప్తుంది. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు అంటే సెకండ్ లార్డ్, సెకండ్ హౌస్ శుక్రుడి యొక్క పరిస్థితి ఎలా ఉందనేది క్లియర్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఏమవుద్దంటే మీకు ఎందులో ధనయోగం ఉంది, ఏ రూపంలో మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఎప్పుడు మీకు రైట్ టైం, ఇవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీరు చేసే ప్రయత్నాలు 3వ స్థానం. మీరు ఇక్కడ ఏంటంటే వాస్తు కూడా మనకు ప్రభావం చూపిస్తుంది. జాతకం బాగుందండి, వాస్తు బాలేని ఇంట్లోకి వెళ్ళానంటే ఏమవుతుందంటే కుండలో వాటర్ పోస్తున్నాము, కానీ కుండకి చిన్న చిల్లుంటే ఏమవుతుంది, కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే వాస్తు బాగోనప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, మీరు ఏ డైరెక్షన్లో ఉండే ఇల్లు తీసుకోవాలి, ఎప్పుడు మీరు ప్రాపర్టీ తీసుకొని బాగుంటుంది, అసలు మీ పేరు మీద తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇవన్నీ తెలుసుకోవాలి ఇంట్లో. దాంతోపాటు ఇంట్లో ఏదైనా బాత్రూమ్స్ కొంతమందికి తెలియక ఫైనాన్షియల్గా ఎందుకు ఇబ్బంది వస్తుందంటే ఉత్తరంలో బాత్రూమ్లు ఉంటాయి, ఉత్తరంలో డార్క్ కలర్స్ ఉంటాయి, అంటే మనకి ఎల్లో, క్రీమ్, రెడ్ కలర్స్, పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో ఉంటే అవాయిడ్ చేసేసి కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతాన అభివృద్ధి ఎందుకు కావట్లేదు, పంచమ స్థానం
రుణము, రోగము, శత్రుత్వం ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి సంబంధించిన పరిస్థితి ఏమిటి? అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహం అయ్యే సమయం, రెండు వివాహాల యోగం ఏదైనా ఉందా, అసలు జీవిత భాగస్వామితో వివాహం విషయంలో ఎందుకు ఇద్దరి మధ్యన సరైన కమ్యూనికేషన్స్ ఉండట్లేదు, ఎందుకు మీ ఇద్దరి మధ్యన మాటిమాటికి ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో వెరీ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే దాన్ని తెలుసుకొని ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అదేవిధంగా వివాహం తర్వాత ఉదాహరణకి వివాహం ఈ సంవత్సరం లేదు అనుకున్నప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. ఏ సంవత్సరం ఉందో ఆ సంవత్సరం చేసుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళే యోగం ఉందా లేదా, అసలు మీకు జాబ్ సంబంధించిన విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది, కెరీర్లో ఎందుకు సెటిల్ లేకపోతున్నారంటే ఒక్కోసారి కొంతమందికి బిజినెస్ యోగం ఉంటుంది, అప్పుడు సెటిల్ అవ్వలేరు, అలా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం ప్రధానంగా మీరు ఈ ఆదాయము, వ్యయము, రాజపూజ్యం, అవమానాలు వీటికంటే కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం బాగా రావాలి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేసుకోండి. అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని మంత్రం చేసుకోండి. బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః. అయితే ప్రతిదీ కూడా 45 మినిట్స్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే 5 నిమిషాలు చేశానండి నాకు రిజల్ట్ రాలేదంటారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అన్నం పొయ్యి మీద కుక్కర్ పెడతాం, 20 మినిట్స్ పడుతుంది కరెక్ట్గా మీకు అది ఉడకడానికి. 5 నిమిషాల్లో నాకు ఉడకాలంటే ఉడకదు. అలాగే ప్రతిదానికి కూడా ఒక ఎనర్జీ ఫామ్ అవ్వడానికి ఒక సమయం పడుతుంది. అలా మీరు ఒక 45 నిమిషాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా దాని ప్రభావం అనేటువంటిది ఉంటుంది మీ మీద. అదేవిధంగా ఈ సంవత్సరం మనకి నవనాయకుల్లో తీసుకుంటే కూడా రాజు, మంత్రి, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి ఇలా వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కో దానికి అయినందుకు గురువు రాజయ్యాడు. జూపిటర్ యొక్క పరిస్థితి బాగోలేదు. నేను గతంలో చాలా రోజుల క్రితం చెప్పాను, 2-3 నెలల క్రితం కూడా చెప్పాను, గురు రాశిలో శని ఉన్నాడని. దీనివల్ల అనేకమైనటువంటి జన నష్టం ఉంది. కాబట్టి విదేశాల్లో ఉండేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. అది యుద్ధాల వల్ల అనుకోండి, కొన్ని రోగాల వల్ల అనుకోండి, విశేషమైనటువంటి జన నష్టం జరగనుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆల్రెడీ మనకి ఎప్పుడు డిసెంబర్, ఫిబ్రవరి టైంలో కూడా మనం చెప్పాము. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరానికి కూడా ఈ యొక్క గురువే రాజు అవుతున్నాడు. అదేవిధంగా నీర్సాధిపతి కూడా గురువు అవుతున్నాడు. కాకపోతే వర్షాధిపతి చంద్రుడైనందుకు కాస్త చక్కగా వర్షాలు అయితే బాగా పడతాయి, ఎక్కువ రోజుల వర్షాలు కూడా ఉంటాయి. కొంచెం ఈ పంట పొలాలు లేకపోతే ఈ ధాన్యాలకు ఎక్కువగా డిమాండ్ అనేది పెరుగుతుంది. ధాన్యాలకి గుర్తుపెట్టుకోండి, ధాన్యానికి ఎక్కువ డిమాండ్ పెరగనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త మీరు అప్రమత్తంగా ఉండండి. జనాలు బంకర్స్లో దాక్కునేటువంటి సమయం రానుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే మీరు జాతకమే తెలియదు అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా రోజు లలితా సహస్రనామాలు చేసుకోండి డైలీ, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, ఒక 4-5 నెలల క్రితం కూడా చెప్పాను, సిల్వర్ రేట్ విపరీతంగా పెరగనుంది అని. మరలా బంగారం, సిల్వర్ రేట్లు ఒక రేంజ్లోకి వెళ్ళనున్నాయి, గుర్తుపెట్టుకోండి. ల్యాండ్ రేట్స్ కూడా విపరీతంగా పెరగనున్నాయి. కాబట్టి రెగ్యులర్గా లలిత చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.